రాజమండ్రి గోదావరి గట్టు వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక గోదావరి గట్టు మీద ఉన్న పులే కాంస్య విగ్రహానికి పులే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం సవాళ్లనే అంశం మీద స్థానిక పులే అంబేద్కర్ భవన్లో సెమినార్ నిర్వహించారు. సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు మాట్లాడుతూ, ఈ దేశంలో మెజారిటీ వర్గీయులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు సమైక్యమై పులే అంబేద్కర్ ఆశయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిలక్ కుమార్ మాట్లాడుతూ, పూలే అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని కోరారు. భారత రాజ్యాంగ పరిరక్షణ దేశ ప్రజలందరికీ రక్షణ కవచమని ఆయన అభిప్రాయపడ్డారు. మరో ముఖ్య అతిథి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ, ప్రజల సమ్మతి లేకుండా అనేక సంస్కరణలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తటస్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కెకే సంజీవరావు, న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు, కేఎస్ఎన్ మూర్తి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, విశ్రాంత అధ్యాపకులు సిహెచ్ కుర్మయ్య, రామ్మోహన్, మార్గాని చంటిబాబు, రేలంగి శేఖర్, ఠాగూర్, ముఖ్య రాష్ట్ర కుమ్మరి శాలివాహక కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఈ సెమినార్లో పాల్గొన్నారు. తొలుత పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎలక్షన్ల